సార్ ఇప్పుడు ఓటీటీ వలన యాక్చువల్‌గా సినిమాలకి ఒక హెల్ప్ అవుతుందని అన్నారు కదండీ. కానీ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత డిజిటల్ యుగం మారిపోయా అంటే డిజిటల్‌కి ఫోన్‌కి అందరూ ప్రేక్షకులు అలవాటు పడిన తర్వాత ఇప్పుడు వెబ్ సీరీస్‌లు కావచ్చు, చిన్న చిన్న షార్ట్స్ కావచ్చు ఇలాంటివన్నీని వచ్చేస్తున్నాయి. ఆడియన్స్ దానికే ఇష్టపడుతున్నారు. అంటే ఒక 2 గంటల కంటెంట్‌ని చూడడానికి ఎక్కువ అంత టైం వాళ్ళు పెట్టట్లేదు. టైము పెట్టట్లేదు, డబ్బులు పెట్టట్లేదు. సో, ఇలాంటి సమయంలో అంటే ఒక ఫిల్మ్ మేకర్‌గా సినిమాల మనుగడ కొంత కష్టతరమైంది అనే అభిప్రాయం ఏమైనా ఉందా ఇది సార్? అయి చెప్తున్నారు మరి. లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలన్నీ 3:30 గంటలు, 3 గంటలు ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి. లాస్ట్ ఇయర్ 4, 5 సినిమాలు 3 గంటల పైనే ఉన్నాయి హిట్ అయిన సినిమాలన్నీ. సో ఇయన్నీ ఒట్టి మాటలు మనం అనుకోవటమే. 3 గంటలు ఇది చూడరు, 3:30 గంటలు ఇది చూడరు, అరగంటే చూస్తారు, 2 నిమిషాలు ఇది చూస్తారు, 2 నిమిషాలు ఇది చూస్తున్నారు, నిమిషమే చూస్తున్నారు, డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి. అవన్నీ కరెక్టే. ఈ షార్ట్స్లో డబ్బులు వస్తున్నాయి, మేము మాయంలో డబ్బులు వస్తున్నాయి, మేము ఎటువంటి ఏయో పేర్లు చెప్తున్నారు, అవును. అటువంటి వాటిలో డబ్బులు వస్తున్నాయి. కానీ సినిమా సినిమానే. సినిమా ఎప్పుడు చావదు, అంత ఈజీగా చావదు, నడుస్తూనే ఉంటుంది. హ్మ్. సార్ ఇప్పుడు 'ధురంధర్' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇలాంటి సినిమాలు వస్తున్నాయండి. సరే 'ధురంధర్' అనేది యాక్చువల్‌గా పాన్ ఇండియా సినిమా కాబట్టి పాన్ వరల్డ్ ఒక విధంగా పాన్ చెప్పాలి. వరల్డ్ ఒక హిందీలో రిలీజ్ అయింది. మనం ఎలా మీదుగా పాన్ వరల్డ్ అని 5 భాషలు 6 భాషలు చేస్తున్నాం. వాళ్ళు సింగిల్ భాషలో చేసి 1300 కోట్లు సంపాదించారు కదా. ఓకే. ఇప్పుడు 2 కూడా రాబోతుంది. రేపు 18 వస్తుంది. సో, అలాంటి సినిమాలు యాక్చువల్‌గా వచ్చేటప్పుడు అంటే 2 సినిమాలు క్లాష్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. మీ నిర్మాతలందరూ ఒక కమిటీ కూడా ఏదో ఉంది కదండీ! సో, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈసారి 'ఉస్తాద్', 'ధురంధర్' 2 ఒకేసారి వస్తున్నాయి. సో, ఎలా వస్తాద్ తెలుగు ఉండబోతుంది? సినిమా, దురంధర్ హిందీ సినిమా. దానికి దీనికి సంబంధం ఉంది. లేకపోయినా కూడా ఆల్రెడీ హిట్ సినిమా కదా సార్ అయ్యి 'ధురంధర్' ఉండొచ్చు. అనేది. బట్ తెలుగులో ఎంత ఉంటుంది, అంత అవును. దానికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా. హ్మ్. ఇదో అన్ని థియేటర్లు వేస్తాము, పెద్ద హీరో సినిమా కాబట్టి. హ్మ్. అది ఎంత కాకపోయినా హిందీ సినిమా కాబట్టి తక్కువ థియేటర్లో పడతాయి. హ్మ్. దాని లెవెల్కి దాని వస్తుంది, దీని లెవెల్కి దీనికి వస్తుంది. సార్ ఇప్పుడు మళ్ళీ సినిమా 'వదల' అని మొదలుపెట్టారు కదండీ మీరు. యాక్చువల్‌గా 'అలజడి' అనేది మీరు తీసిన మొదటి సినిమా ఏదైతే ఉందో, 'అలజడి' నుంచి మీ పేరు ఎందుకంటే నిన్న ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే 'భరద్వాజ్' గారి ఇంటర్వ్యూ ఉందంటే, అబ్బా! ఆయన 'అలజడి' అని చెప్పుకొనొచ్చాడాయన. సో, 'అలజడి' అనేది ఒక ట్రెండ్ మార్క్‌గా, ఒక ట్రెండ్ సెట్టర్‌గా ఉండిపోయింది ఆ సినిమా. సో, అలాంటి సినిమాలు ఇప్పుడు మరలా వస్తే ఎలా ఉంటుంది? ఏంటి? అంటే అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఏమైనా లేదు, ఉందా? అలాంటి సినిమాలు రావాలంటే అలాంటిది వాళ్ళ ఉన్న పరిస్థితులు కాలానుగుణంగా తీయాలి. నేను చదువుకున్న రోజుల్లో అది జరిగినాయి కాబట్టి జరిగినాయి తీసాం. ఇవాళ చదువుకుంటా అంటే అలాంటి ఇప్పటికీ జరుగుతాయి. బట్ ఇవాళ ఎలా జరుగుతున్నాయి, ఇవాళ మాటలు ఎలా మాట్లాడుతున్నారు, ఆ రోజు భాష ఎలా ఉండేది, ఈ రోజు భాష ఎలా ఉంది, ఆ రోజు మనుషులు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది, ఇవాళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. సో ఇవాళ పరిస్థితులు ఎలా మారినాయి అప్పటికి ఇప్పటికి, ఇవన్నీ చూసుకోవాలి. ఆ రోజుల్లో మా కాలేజ్ మొత్తానికి ఒక కారు ఉండేది. హ్మ్. కాలేజ్ మొత్తానికి 3 స్కూటర్లు ఉండేవి, ఒక మోటార్ సైకిల్ ఉండేది. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తంలో దగ్గర దగ్గర 3000 మందిని చదువుతా ఉంటాయి. విజయవాడ కదా సార్? హైదరాబాద్ ఆ! ఉస్మానియా ఉస్మానియా. ఉస్మానియాలో. ఆ! సో ఇవాళ అదే కాలేజ్కి వెళ్తే అసలు కార్లు పెడతానికి లేదు, మోటార్ సైకిల్ పెడతానికి లేదు. మన కాలేజ్కి వెళ్తే ఫుల్ క్రౌడ్, అందరి దగ్గర కారులో మోటార్ సైకిల్లో ఉంటుంది. ఉన్నవాడా లేనివాడా చెప్పలేము, ఎందుకంటే అందరి దగ్గర వెహికల్ ఉంటుంది. సో ఏంటి పరిస్థితి అనేది తెలియట్లేదు. హ్మ్. సో అంటే ఫినాన్షియల్గా కూడా స్థితి మారింది మనుషులకి. సో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అంటే ఆ పరిస్థితులు మారినాక కథలు కూడా మారుతాయి కదా. ఇవాళ అలజడి లాగా తీయలేం. అలజడి ఇంకో అవును. ఇవాళ పరిస్థితులు ఇప్పుడుండే ట్రెండ్‌కి తగ్గట్టుగా. సార్ ఇప్పుడు సెన్సారింగ్ విషయంలోనే కొంత చర్చ అయితే నడుస్తుంది సార్. ఈ మధ్య నుంచి అప్పటి వరకు మంచిగా ఒక టైటిల్ పెట్టుకొని దాన్ని మన చాంబర్ వాళ్ళు ఓకే చేసిన టైటిల్‌ని వాళ్ళు సినిమా ప్రమోషన్ అంతా చేసుకున్న తర్వాత సడెన్‌గా రిలీజ్‌కి ఓ 3, 4 రోజుల ముందో, వారం ముందో టైటిల్ మార్చండి అని వాళ్ళు అవును, అవును. సెన్సార్ వాళ్ళు చెప్పడం ఇలాంటివన్నీ నడుస్తున్నాయి సార్. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది తప్పు. అది ఎందుకు మారుస్తున్నారో తెలియట్లేదు. భగవంతుడు అంటే మారుస్తున్నారు. నేనే భగవంతుడినో ఏదో ఉండాలి. హే భగవాన్ ఏ భగవాన్ అంటే దాన్ని మార్చమన్నారు. అవును. ఎందుకు హే బలవంత్ మార్చమన్నారు? అని పెట్టారు. ఈ సరస్వతికి మార్చమన్నారంట. అవును. ఎందుకు మార్చమంటున్నారో తెలియట్లేదు. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలియదు. మనకు తెలియదు. ఏమన్నా రూల్స్ వచ్చినాయా, కొత్త రూల్స్ ఏమన్నా వచ్చినాయా, ఎందుకు మారుస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. బట్ ఏదైనా తప్పు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సార్ రూల్స్ అంటే కాదు సార్. యాక్చువల్‌గా ఇప్పుడు ఒక రూల్స్ పెట్టేటప్పుడు సినిమా ఫ్రాటర్నిటీకి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్‌లు గాని, లేకపోతే దర్శకులు గాని ఇలాంటి వాళ్ళని ఏం పెట్టుకొని అడిగారేమండి, మనకు తెలియదు కదా. ఇప్పుడు కాదు కాదు సార్. ఇండస్ట్రీలో లేను, అలా కాదు సార్. నా ఏం నా ఉద్దేశం మాట్లాడుతున్నారో ఏమో లేదు, తెలియదు. కమిటీలోని మనలాంటి అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటే
వాళ్ళకుండే ఇబ్బందులు సాధక బాధకాలు వాళ్ళకి ప్రజెంట్ చేయగలుగుతారు మీరు కదా. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు, ఉండక కాదు. ఇప్పుడు పార్టీలుగా, కులాలుగా, మతాలుగా మారిపోయింది సమాజం ఇవాళ భారతదేశంలో. సో దాంతో ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అక్కడ, అంత సెన్సార్ బోర్డు అంతా. సో వాళ్ళకి వచ్చిన దృష్టి ఏం వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళకి పైనుంచి ఏమన్నా చెప్పారా, లేకపోతే వీళ్ళ ఆలోచన విధానం అట్టా ఉందా మనకు తెలియదు, లేకపోతే రెగ్యులేషన్స్ మార్చారా ఇవి కూడా తెలియదు. సినిమా వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో, లేనికుండా ఉంటారు. ఎందుకు మార్చారు, ఎవరు మార్చారు, ఎలా మార్చారు, ఎందుకు మారుస్తున్నారు అనేది నాకు తెలియదు. మార్చడం తప్పు అని వరకు నేను చెప్పగలను, కానీ ఎందుకు ఎలా అనేది నాకు తెలియదు. సార్ సెన్సార్ బోర్డుకి సంబంధించి మళ్ళీ ఇంకో చిన్న క్వశ్చన్ అండి. ఈ మధ్య ఇంకోటి నేను చూశానండి, బదిరుల కోసం చెప్పి క్రింద సబ్ టైటిల్స్ పెట్టాలి అని చెప్పి ప్రతి సినిమాది థియేటర్లో రిలీజ్ అయ్యే ప్రతిదానికి అట్లా సబ్ టైటిల్స్ పెట్టాలి అని చాలా చేశారు ఇవన్నీ, చాలా ఒక కండిషన్ వచ్చిందండి. అది పెట్టమన్నారు. ఈ సౌండ్ కూడా వినపడేటట్టు ఏదో చెవులకి వినపడాలని చెప్పారు, రకరకాలు పెట్టారు. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనవి. మరి ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చారు, పెట్టి 1 year అయినట్టుంది. ఇది కొత్తగా సబ్ టైటిల్స్ ఇప్పుడు సెంట్రల్ సెన్సార్ బోర్డు వాళ్ళు అన్నారు. అంటే యాక్చువల్గా మనం ఏదో ఫారెన్ సినిమా చూసినప్పుడు అర్థం కాకపోతే సబ్ టైటిల్స్ చూస్తూ ఉంటాం. ఎందుకు సబ్ టైటిల్స్ పెట్టమన్నారో తెలియదు. ఏదో పెట్టిన ఈ స్పీచ్ కూడా కనపడిన వాళ్ళకి స్పీచ్ కూడా వినపడిన వాళ్ళకి డైలాగులు పెట్టాలని చెప్పి అది పెట్టారు. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనవి. ఏదో చెప్తారు, వాళ్ళకి కొంచెం కావాలి కదా, వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా అంటారు. వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర హక్కు ఏముంది? అంటే ఇదంతా ఎక్స్ట్రా బర్డెనే కదా సార్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఇదంతా చేయడం, మీరు పెద్ద సినిమాలకి ఏం ప్రాబ్లం లేదు, ఏదో అయిపోతుంది. చిన్న సినిమాకి అసలు డబ్బులు లేక సస్తంటే మళ్ళీ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అవుతుంది. ఎక్కడ తెస్తాడు ఆ ప్రొడ్యూసర్? పెద్ద సినిమాకైనా అంతే అవుతుంది, చిన్న సినిమాకైనా అంతే అవుతుంది. బట్ పెద్ద సినిమాకి చిన్న అమౌంట్, అన్ని 100 కోట్లలో. చిన్న సినిమా వీళ్ళు తీస్తూనే కష్టపడి తీసి రిలీజ్ అవుతుందా అవుదని ఏడుస్తుంటే మళ్ళీ 3-4 లక్షలు పెట్టి సెన్సార్ కోసం చేయాలంటే చాలా కష్టమైన పని. అది చిన్న వాళ్ళకి చాలా బర్డెన్, పెద్ద బర్డెన్. సార్ యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రీగా గుర్తింపు వచ్చిందో లేదో ఇప్పటి వరకు తెలియదు. ఆ మధ్య అయితే గుర్తింపు వచ్చిందని అన్నారు, అంటే గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చింది అని అన్నారు. కానీ మనకైతే ఎవరు సినిమా మీద లోన్ కావాలంటే ఎవరు ఏ బ్యాంకులు ఇవ్వవు, ఎవరు బ్యాంకులు ఇస్తాయి, డబ్బులు వాళ్ళకి ఇస్తాయి. మీకు ఎవరు? నాకు అదే అండి. అంటే మీకు ఇస్తారు సార్, మాలాంటి వాళ్ళకి ఎవరు కానీ. మీకు ఎవరు గ్యారెంటీ? చెప్పండి సార్. ప్రభుత్వ పరంగా సినిమా ఇండస్ట్రీ సినిమాలు తీసే వాళ్ళకి ప్రోత్సాహకాలు కావచ్చు, లేకపోతే సబ్సిడీలు కావచ్చు. మనకేం లేవు. నార్త్ ఇండియాలో మొత్తం ఉన్నాయి, అన్ని ఏ స్టేట్ లోనూ ఉన్నాయి, కానీ మన స్టేట్ 2 స్టేట్లో లేవు ప్రోత్సాహాలు లేవు. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నంది అవార్డులు మళ్ళీ పునరుద్ధరిస్తాం, అట్ ద సేమ్ టైం ఇక్కడ స్టూడియోలు ఇలాంటివి కట్టుకునే వాళ్ళ కోసం ఫిల్మ్ ఫ్రాటర్నిటీ ఎవరైతే కమిటీ ఉన్నారో కొంతమందిని ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడతాం, ఇక్కడ చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇలాంటి చోట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎదగడానికి దోహదపడతాము. ఇలా ఒకవేళ విశాఖపట్నంలో స్టూడియోలు కట్టుకోవడానికి ల్యాండ్స్ ఇస్తే మన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందా సార్? వెళ్తారు, కడతారు. ఆల్రెడీ సురేష్ వాళ్ళ స్టూడియో ఉంది. అవునా? అది కానీ ఈ మధ్య డల్ గా ఉంది సార్. అది అంత ఏదో నడుస్తుంది. వాళ్ళు కూడా వెళ్తారు, స్టూడియో కడతారు. సార్ స్టూడియోలు కట్టడం వలన ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవుతుంది అదొక్కటి సార్. అంటే ఏం లేదు సార్, ఇది నాకు ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న. సో నా ఒపీనియన్ కాదు, ఇది ఎవరిని కించపరచడం లేకపోతే ఎవరిని ఇది చేయడం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది చాలా ఆలోచించి చేస్తుంది. మనం పండితుల్లాగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద మనం కామెంట్ చేయడం చాలా ఈజీ. వాళ్ళు ఏం ఆలోచించారో, ఎంతమందితో మాట్లాడారు, ఎవరు ఉంటారు, వాళ్ళకి ఎఫ్టీసీ ఉంది, వాళ్ళకి అడ్వైజర్లు ఉంటారు, సినిమా వాళ్ళు చాలా మంది వాళ్ళతో కలిసి ఉంటారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే మన సినిమా వాళ్ళు. సో ఇంత ఉన్నాక మనం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మాట్లాడతాం మూర్ఖత్వం అవుతుంది. నేను ఎందుకు చేస్తున్నారు అంటలేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే సార్, ఉద్దేశం ఏంటో కూడా మనకు తెలియదు కదా. వాళ్ళు చెప్పారు థియేటర్ స్టూడియోలు వస్తే రావద్దు అంటే డిప్యూటీ సీఎం గారికి తెలీదా, దుర్గేష్ గారికి తెలీదా? నా ఉద్దేశం ఆలోచన. నా క్వశ్చన్ ఏంటంటే అండి,
యాక్చువల్‌గా ఓన్లీ స్టూడియోలు పెట్టడం వలన అంటే అంటే అక్కడ సినిమా షూటింగ్‌లకి అనువుగా ఒక మంచి ప్రదేశాన్ని ఇస్తున్నారు. లేకపోతే ఒక లొకేషన్ అంటే ఇస్తున్నారు కాదంటలేదు. పూర్వకాలం స్టూడియో అంటేనండి మీకు ఒట్టి ఫ్లోర్ మాత్రమే స్టూడియో అనేవారు. ఇప్పుడు రికార్డింగ్ అన్నిటినీ స్టూడియోలే అంటున్నారు. సో ఏ స్టూడియోలు పెడతా అనుకున్నారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా స్టూడియోల కింద లెక్క అవుతుంది. సో ఏ స్టూడియో అనుకున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెఫినెట్‌గా డెవలప్ అవుతానికి ఆ! ఛాన్స్ ఉంటుంది. అట్లా అవుతుందేమో.